యస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం బ్యాక్ పెయిన్ కి సంబంధించి వ్యాఘ్రాసనం చేద్దాం. సో ప్లీజ్ కమ్ టు క్యాట్ పోజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి ముందుగా నన్ను చూడండి. ముందుగా మీకు తెలుసు, అయినప్పటికీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ క్యాట్ పోజ్, మార్జారి ఆసనం అంటాము. ఈ మార్జారి ఆసనంలో నుంచి మనం వ్యాఘ్రాసనం అంటే టైగర్ పోజ్ లోకి రావాలి. సో టైగర్ పోజ్ లో ఏం చేయాలి? టెక్నిక్స్ కరెక్ట్ గా పట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? టెక్నిక్స్ కరెక్ట్ గా పట్టుకోండి, ఎందుకంటే ఒక్కసారి నేర్చుకున్నామంటే మళ్ళీ లైఫ్ లో మళ్ళీ తప్పు చేయకూడదు ఇంకా. సో ముందుగా దీంట్లో మెయిన్ మూమెంట్ ఏంటి? బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ లో ఏం జరుగుతుంది? హెడ్ అండ్ నీ, హెడ్ అండ్ నీ రెండు దగ్గరకు వస్తున్నాయి. దిస్ ఇస్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ లో ఏం జరుగుతుంది? హెడ్ అండ్ లెగ్ పైకి లేస్తున్నాయి, కానీ నేను బెండ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లెగ్ పైకి లేపినప్పుడు నీ బెండ్ చేయట్లేదు. చాలా మంది నీ బెండ్ చేస్తారు. ఓకే, ఇది చేయకూడదు. సో దిస్ ఇస్ బ్రీత్ అవుట్ అండ్ దిస్ ఇస్ బ్రీత్ ఇన్. దిస్ ఇస్ బ్రీత్ అవుట్ అండ్ దిస్ ఇస్ బ్రీత్ ఇన్. అయితే ఫ్రెండ్స్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్ తో పాటు సర్వైకల్ ప్రాబ్లం ఉంటే, నెక్ పెయిన్ ఉంటే ఇది చేయవచ్చు, కానీ ఇందులో ఒక్క మూమెంట్ చేయకూడదు. మళ్ళీ చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ మూమెంట్ చేయొచ్చు, కానీ హెడ్ ఇలా చేయకూడదు. హెడ్ ఇలా స్ట్రైట్ గా ఉంచాలి, లెగ్ మాత్రమే డౌన్ చేయాలి, అలాగే పైకి తీసుకోవచ్చు. సో ఇది అండ్ అండ్ ఇది ఈ మూమెంట్. తల నేను కిందికి బెండ్ చేయట్లేదు. గమనించాల్సింది ఏంటి? తల స్ట్రైట్ గా పెడుతున్నాను అండ్ పైకి మాత్రం లెగ్ అండ్ నెక్ చేస్తున్నాను. సో ఈ మూమెంట్ చేయడం ద్వారా సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఎలాగో హెల్ప్ అవుతుంది. కానీ ఈ వ్యాఘ్రాసనం చేసే దాంట్లో ఇంకొన్ని టెక్నిక్స్ ఉన్నాయి మిత్రమా. అది దగ్గరగా చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను నా హ్యాండ్స్ అండ్ పొజిషన్ చూపెడుతున్నాను. ఉదాహరణకి ఉదాహరణకి నేను రైట్ లెగ్ డౌన్ అండ్ అప్ చేస్తున్నాను కదా. ఇప్పుడు రెండు చేతులు రెండు షోల్డర్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి, కానీ రెండు చేతులు రెండు షోల్డర్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి, కానీ రైట్ లెగ్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని కొంచెం ముందుకు పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, రైట్ లెగ్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుకు పెట్టాలి. రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్ కి ఈక్వల్ గా ఉండాలి. సో ఇప్పుడు కనబడుతుంది కదా డిఫరెన్స్. నేను కొంచెం ముందుకు పెట్టాను. ఇప్పుడు నేను ఇలా వ్యాఘ్రాసనం చేయడం ద్వారా నాకు ఈ ముందున్న హ్యాండ్ సపోర్ట్ చాలా బాగుంటుంది, బ్యాలెన్సింగ్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఇస్ వ్యాఘ్రాసనం. అలాగే మళ్ళీ లెఫ్ట్ లెగ్ చేసేటప్పుడు ఆల్టర్నేట్ చేయాలి. ఒక 10 కౌంట్స్ రైట్ లెగ్, ఒక 10 కౌంట్స్ లెఫ్ట్ లెగ్ తో చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని సెంటర్ కి తీసుకురావాలి, రైట్ హ్యాండ్ ని కొంచెం ముందుకు పెట్టాలి. సో దెన్ దిస్ ఇస్ లెఫ్ట్ లెగ్. సో బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మళ్ళీ చెప్తున్నాను, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చూడండి. బాడీ కంప్రెస్ అయినప్పుడు బ్రీత్ అవుట్ అవ్వాలి, బాడీ ఎక్స్పాండ్ అయినప్పుడు బ్రీత్ ఇన్ అవ్వాలి, బ్రీత్ ఇన్ అవ్వాలి. ఏ మూమెంట్ లో అయినా సరే. దిస్ ఇస్ బ్రీత్ అవుట్, దిస్ ఇస్ బ్రీత్ ఇన్. దిస్ ఇస్ బ్రీత్ అవుట్, దిస్ ఇస్ బ్రీత్ ఇన్. సో ఈ మూమెంట్ ఇనిషియల్ గా, ఈ యొక్క వ్యాఘ్రాసనాన్ని ఇనిషియల్ గా మీరు ఏం చేయండి, కనీసం 10 కౌంట్స్ రైట్ లెగ్ తో, 10 కౌంట్స్ లెఫ్ట్ లెగ్ తో చేసిన తర్వాత వీలైతే వజ్రాసనంలో రిలాక్స్ అవ్వండి. వజ్రాసనంలో 1 నిమిషం రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి 1 మోర్ రౌండ్, సెకండ్ రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ వజ్రాసనంలో రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి, అంటే టోటల్ 3 రౌండ్స్ చేయాలి. అలాగా బ్యాక్ పెయిన్ ఉన్నవారు 3 టైమ్స్ చేసుకుంటే మంచిది, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఓకేనా ఫ్రెండ్స్? నౌ లెట్ us స్టార్ట్ ద ప్రాక్టీస్.